ఈ వీడియో మెయిన్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా నుండి ఎవరైతే సీఫేరర్కి వద్దాం అనుకుంటున్నారో మ్యాక్సిమం వాళ్ళందరికీ కూడా శ్రీకాకుళం నుండి మ్యాక్సిమం సీఫేరర్స్ అయితే ఈ సీ ఫీల్డ్లోకి వస్తున్నారు. సీమెన్స్ ఎక్కువగా మంది ఉన్నారు శ్రీకాకుళం నుండి. ఇప్పటికీ కూడా చాలామందికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. చాలామంది ఇప్పటికీ కూడా ఎలాంటి ఈజీ షిప్పింగ్ అప్రూవల్ లేని అక్కడ చాలామంది ఏజెన్సీస్ తర్వాత ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేసేస్తే అలా వెళ్ళిపోతున్నారు మందల్లాగా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించండి. మీకు ఈ వీడియో డెఫినెట్లీగా కళ్ళు తెరిపిస్తుంది. ఫస్ట్ శ్రీకాకుళం నుండి ఎవరైతే ఈ డీజీ షిప్పింగ్ అప్రూవల్ లేకుండా నడుపుతున్న ఈ ఏవైతే ఉన్న ఏజెన్సీస్ అవ్వచ్చు లేదా ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు ఏవైనా కూడా ఒకసారి వాళ్ళని అడగండి, అసలు మీరు ఓపెన్ సిడిసి కోసం ఇవన్నీ చేయడం అవసరమా? ఓపెన్ సిడిసి అంటే సింపుల్గా ఎస్టీసీడబ్ల్యూ కోర్సులు చేసుకుని ఇండోస్ అప్లై చేసుకుని ఒక 20-30 వేలలోనే అయిపోయే దానికి ఇవన్నీ కోర్సులు తర్వాత ఈ ట్రైనింగ్లు అవన్నీ అవసరం లేదు. నిజంగా హానెస్ట్గా ఎవరైతే మర్చెంట్ నేవీ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారో 10th ఐటీఐ తర్వాత ఇంటర్మీడియట్ ఇవి చేసుకున్న తర్వాత మీరు జీపీ రేటింగ్ చేయొచ్చు. 6 months కోర్సు. మంచి జీపీ రేటింగ్ కాలేజెస్కి వెళ్తే టాప్ 10 కాలేజెస్ ఏవైతే ఉన్నాయి ఇండియాలోనే వాటికి వెళ్తే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకుని సింపుల్గా మీరు డైరెక్ట్గా వాళ్ళే కంపెనీ ప్రొవైడ్ చేస్తారు. చాలా వస్తుంటాయి కంపెనీస్ మంచి కాలేజెస్కి వెళ్తే. తర్వాత ఇంకోటి ఏంటంటే స్పాన్సర్షిప్కి మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్సలెంట్గా ఉంటారు చదువుకున్న వాళ్ళు. 10th ఇంటర్మీడియట్ ఐటీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, ఇంకా డిప్లొమా చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎన్ఎస్ ప్రోగ్రామ్ అంటూ ఉంటుంది. డిఎన్ఎస్ తర్వాత జిఎంఈ ఎవరైతే ఇంజిన్ డిపార్ట్మెంట్లో వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ స్పాన్సర్షిప్ ఎగ్జామ్ గురించి అసలు తెలుసో తెలీదో నాకు తెలీదు. బట్ మ్యాక్సిమం నా ఛానల్ నుండి నేను ఈ స్పాన్సర్షిప్ ఎగ్జామ్ గురించి చెప్తుంటాను. నేను స్పాన్సర్షిప్ ఎగ్జామ్కి ఒకసారి ట్రై చేయండి అన్న. మీరు స్పాన్సర్షిప్ ఎగ్జామ్ ఎలాగుంటుందంటే అంటే మీరు ఒక్కసారి కానీ సెలెక్ట్ అయితే కంప్లీట్గా జాబ్ వచ్చే వరకు బాధ్యత వాళ్ళదే. అంత బాగా ఉంటుంది స్పాన్సర్షిప్ ఎగ్జామ్స్ రాస్తే. ఇండియాలోనే చాలా కంపెనీస్, చాలా కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ స్పాన్సర్షిప్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం కూడా చాలా కంపెనీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి. మీరు ఒక్కసారి టాప్ 10 ఇండియన్ కంపెనీస్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. తర్వాత స్పాన్సర్షిప్ ఎగ్జామ్స్ వచ్చేవి టాప్ 10 ఏవైతే ఉన్నాయో అవన్నీ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత దానికోసం ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి యూట్యూబ్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఓపెన్ సిడిసి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఓపెన్ సిడిసిలోని అసలు ఎలాంటి ఫ్యూచర్ లేదు. పోనీ ఓపెన్ సిడిసి ఆల్రెడీ చేస్తుండి ఏజెంట్ దగ్గర మోసపోయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్న చాలా చాలా సారీ. మీరు ఒక్కసారి ముంబై వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఎలా లేదన్నా సరే ఒక 500 రూపాయలు ఖర్చు అవుతుంది. లేదు నా 15,000 రూపాయలు నాకు ఖర్చు కాదు అంటే ఒక్కసారి ఓపెన్ సిడిసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ముంబైకి వెళ్ళి బేలాపూర్, అంధేరి, మస్జిద్ తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అక్కడ బొచ్చుడు కంపెనీస్ అయితే ఉన్నాయి. కానీ తిరిగితేనే పని అవుతుంది. చిన్న షిప్ పెద్ద షిప్ ఏదో ఒకటి ఫస్ట్ కోస్టల్ అయినా సరే ఎక్కి వాచ్ కీపింగ్ వచ్చే వరకు చెయ్యాలి. వాచ్ కీపింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎఫ్జీ వెసల్లోకి వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కష్టపడితేనే, నేను చెప్పట్లేదు ఫస్ట్ జస్ట్ చిన్న వైపర్ నుండే వెంటనే ఇంజనీర్ అయిపోతారని చెప్పట్లేదు. చాలా చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది. సో మీరు అంతా కష్టపడాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ దయచేసి మీ ఫ్రెండ్స్కి అయితే పంపించండి. ఓపెన్ సిడిసి వల్ల వాల్యూ ఎలాంటి లేదు. ఒకవేళ ఓపెన్ సిడిసి ఆల్రెడీ చేస్తారు, ఇంకా మీ దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు అంటే మాత్రం దయచేసి ముంబై వెళ్ళండి. ముంబైలోనే చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. నేను ఒక కంపెనీ అనేసి ఏమి చెప్పలేను. ఇంకా జస్ట్ నేను చెప్తుంది ఏంటంటే మంచి కంపెనీస్ ఎతకాలంటే టైం పడుతుంది. ఇంకా మస్జిద్లోనే ఒక ఏరియా ఉంటుంది, మస్జిద్ అనే ఏరియా. ఆ మస్జిద్లోనే సీమెన్ హాస్టల్ ఉంటుంది. అక్కడ మీరు వెళ్తే ఎంతమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారో లెక్క పెట్టలేము, అంతమంది ఉంటారు. ఇంకా చాలామంది మీకు హెల్ప్ చేస్తారు. ఎక్కడైనా సరే జాబ్ ఉన్నది పలానా దగ్గర ఉన్నదంటే కూడా ఇంకా సీనియర్స్ ఉంటారు, నాలాగే సీనియర్స్ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఒకసారి గ్రౌండ్ రియాలిటీ కూడా మీకు తెలుసుకున్నట్టు ఉంటుంది. దయచేసి లక్షల అమౌంట్ కట్టకుండా దయచేసి ఒక్కసారి
నా మాట విని గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. నిజంగా షిప్పింగ్ ఫీల్డ్లోనే మంచి ఫ్యూచర్ ఉంటుంది, కానీ కష్టపడితే మాత్రం డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు నేనే కాదు, ఇంకా చాలామంది యూట్యూబర్స్ అయితే ఉన్నారు, యూట్యూబ్స్ వీడియోస్ చేసుకున్న వాళ్ళు. మీకు తెలియకపోతే వాళ్ళని అడగండి దయచేసి. ఎప్పుడైనా సరే ఒకరి అమౌంట్ కట్టే ముందు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా ఆఫర్ లెటర్ వచ్చిందని మొన్న ఒకసారి నాకు ఒక అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడు, ఆఫర్ లెటర్ వచ్చిందన్న చూడమనేసి. ఆ పీడిఎఫ్లో చూస్తే ఆ వెబ్సైట్ మాత్రమే ఉన్నది, ఆఫీస్ లేదు, ఏమీ లేదు. కానీ ఆ వెబ్సైట్లోని ఫోన్ నెంబరు అన్నీ, తర్వాత ఈ ఆఫర్ లెటర్ ఫోన్ నెంబర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చాలామంది తెలియక ఏం చేస్తారు, ఈ ఓకే అనుకొని ఫస్ట్ ఎంతో ఒక 25,000 ఎంతో డిపాజిట్స్ మనీ కట్టమంటున్నారు, అక్కడ కట్టేస్తారు. తర్వాత ఏంటి, లాస్ అయిపోతారు. ఇంకా అక్కడ ఏముండదు, ఆఫీస్ ఉండదు, ఏముండదు, అనవసరంగా లాస్ అయిపోతారు మనీ అంతా. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏదైనా ఆఫర్ లెటర్కి వచ్చినా ఏమొచ్చినా సరే దయచేసి యూట్యూబర్స్ ఉన్నారు మేము కానీ, లేకపోతే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, ఇంకా యూట్యూబ్లో చాలామంది ఉంటారో వాళ్ళకైనా ఒకసారి కలవండి. అంటే మెసేజ్ చేయండి, అన్న ఇలాగ వచ్చింది, నాకు చాయిస్ వచ్చింది ఒకసారి అంటే వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎప్పుడు ఎవరు అడుగుతారనే చూస్తారండి. చాలామంది హెల్ప్ చేయడానికి యూట్యూబ్ ఛానల్స్ అయితే పెట్టుకుంటారు. వాళ్ళ లోపల ఏం జరుగుతున్నది, షిప్పింగ్ ఫీల్డ్లో ఏం జరుగుతున్నది, అవన్నీ కూడా వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటంటే మీకు తెలియడం కోసమే. ఎవరైతే మర్చెంట్ నేవీలోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి తెలియడం కోసమే ఆ వీడియోస్. అంటే షిప్లో ఎలాగుంటుంది, పైన ఎలాగుంటుంది, ఇంజిన్ రూమ్లో ఎలాగుంటుంది, అవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు వీడియోస్ అని పెడతారు, డబ్బులు సంపాదించడానికి కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, డబ్బులు మాత్రం పిచ్చగా ఉంటాయి. సో వాళ్ళు మిగతా వాళ్ళు తెలుసుకోవాలనేసే యూట్యూబ్ వీడియోస్ అయితే మ్యాక్సిమం పెడతారు. నాకు తెలిసినంత వరకు కూడా నేను అలాగే పెట్టుకున్నాను, చాలామందికి తెలియడం కోసమే. అందుకే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకు దయచేసి మీరు హెల్ప్ అడగండి ఎవరినైనా సరే, లేదా మీ సీనియర్స్ ఉంటారు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా దగ్గరికి ఒకసారి అప్రోచ్ అవ్వండి. దయచేసి డైరెక్ట్గానా మీరు ఏ ఏజెంట్కి అమౌంట్ కట్టొద్దు, డైరెక్ట్గానే ఏ ఏజెంట్కి అమౌంట్ కట్టొద్దు, ఇంకా ఇన్స్టిట్యూట్లకి దానికి ఏమీ వెళ్ళొద్దు. మీకు ఓపెన్ సిటీసీ కావాలి, మీ దగ్గర స్కిల్ ఉంది, మీరు వెల్డింగ్ చేయగలరు, ఫిట్టింగ్ చేయగలరు, మీ దగ్గర ఐటీఏ ఉంది, ఓకే మీకు ఏజ్ ఎక్కువైపోయింది, డైరెక్ట్గా వెళ్ళి మీ దగ్గర ఏవే డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లో అవి పట్టుకోండి, ఓపెన్ సిటీసీకి అప్లై చేసుకోండి. వైజాగ్లో ఉన్నది. ఆ తర్వాత మీకు ముంబై వెళ్తే ఇంకా చాలా బెటర్. నా సజెషన్ అయితే ముంబై వెళ్ళాలి, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటారు. సో ముంబై వెళ్ళండి. ముంబై వెళ్ళిన తర్వాత మీకు ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది, అసలు అక్కడ ఎంతమంది సీమెన్స్ స్ట్రగుల్ అవుతున్నారో అవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. గ్రౌండ్ రియాలిటీ మీకు తెలుస్తుంది. డబ్బులు ఎంత ఖర్చు పెడితే మనకి రిటర్న్ ఎప్పుడు వస్తాయి. ఎందుకంటే చాలామంది అప్పులు చేసి వెళ్తున్నారు. అప్పులు చేసి అంటే ₹1,00,000 అప్పు, ₹3 ₹2 అనుకున్నా సరే నెలకు 2,000 వడ్డీ. సో అవి కూడా ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు కూడా ఎక్కువ ప్రెషర్ చేయకండి. మీకు మీరు ఎప్పుడైనా సరే ఓపెన్గా ఛాలెంజ్ చేసుకుని మీరు బయటకు వెళ్ళి నేను సాధిస్తానని చెప్పుకొని ఒకసారి బయటకు వెళ్ళి బయట రియాలిటీ చూసుకున్న తర్వాత మ్యాక్సిమం మీకు చాలామంది హెల్ప్ చేస్తారు. ఏజెంట్ దొంగనా కొడుకులు, వాళ్ళని నమ్మకండి. RPSL ఏజెంట్స్ ఉంటారు, డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. చాలా కంపెనీస్ ఉంటాయి, మ్యానింగ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు కూడా ఫ్రెషర్స్కి వెంటనే జాబ్ దొరకదు, కానీ సెర్చ్ చేస్తే మీకు ఎక్కడో దగ్గర లోకల్దైనా సరే మీకు దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, 100% ఉన్నాయి. ఎందుకంటే ఈ షిప్పింగ్ ఫీల్డ్లోని వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్గా అయితే ఇంజనీర్స్కి, ఏబీస్కి, ఆయిలర్స్కి పిచ్చ డిమాండ్ ఉంది. మన దగ్గరే ఓన్లీ డబ్బులు తీసుకుంటారు, కానీ బయట ఏ కంట్రీలో కూడా నేను వర్క్ చేసిన చాలా కంట్రీస్, బయట కంట్రీస్లోనే ఏ ఏజెంటు మనీ తీసుకోడు, ఏ కంపెనీ మనీ తీసుకోదు. వాళ్ళంతా ఫ్రీ సర్వీస్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర నుంచి మీరు అక్కడి నుంచి మీరు వచ్చారంటే ఇంకా వీళ్ళే ఏజెంట్కి మనీ ఇస్తారు. అది చాలామందికి తెలియట్లేదు. మీరు వాళ్ళకి మనీ ఇవ్వవసరం పని లేదు, వీళ్ళే కంపెనీ వాళ్ళే ఏజెంట్కి మనీ ఇస్తారు. అది అందరికీ తెలుసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి వీడియో. నెక్స్ట్ వీడియోస్లో కూడా నీకు మంచి చెప్తాను. ఏమైనా కంపెనీస్ ఉన్నా సరే, లేకపోతే ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నా సరే డెఫినెట్లీగా మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను. ఏమైనా సరే డౌట్స్ ఉన్నా, మెయిన్గా చెప్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఎవరైనా వద్దాం అనుకుంటున్నా ఈ ఫీల్డ్లోనే నేను గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి. ఎవరైనా సరే నాకు మెసేజ్ చేయండి, నేను డెఫినెట్లీగా రిప్లై ఇస్తాను. మీరు అసలు ఏ స్ట్రగుల్ చేస్తున్నారో అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలాగా చెబుతుంది అనేది
అనేది కూడా నేను చెప్తాను, డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను.